వెల్కమ్ టు ఎస్ఎస్ టైమ్స్. సో కాయిన్స్ ఎగ్జిబిషన్ గురించి చాలా మంది అడుగుతున్నారు. కాయిన్స్ ఎగ్జిబిషన్స్ ఎక్కడ జరుగుతున్నాయి ఏంటి అని చెప్పి ఆ డీటెయిల్స్ చెప్పడానికి ఈ వీడియో ఇస్తున్నాను. మనకు ఆల్రెడీ 2019లో డిఫరెంట్ ఈవెంట్స్ లో కొన్ని కాయిన్స్ ఎగ్జిబిషన్ అయితే ఆల్రెడీ జరిగాయి. మన సౌత్ కి వచ్చేపాటికి వేలూరులో ఒక ఎగ్జిబిషన్ ఉంది. 15th నుంచి 17th ఫిబ్రవరిలో మనకు ఒక ఎగ్జిబిషన్ అయితే అయిపోయింది. దాని తర్వాత 22nd నుంచి 24th ఫిబ్రవరి వరకు ఒక ఎగ్జిబిషన్ ఉంది బెంగళూరులో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అటెండ్ అవ్వండి. 10th నేషనల్ న్యూమిస్టిక్ ఎగ్జిబిషన్. దీనికి సంబంధించిన అడ్రస్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. బెంగళూరు. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఫోన్ చేసి కనుక్కోండి. అలాగే ఎవరి దగ్గర రేర్ కాయిన్స్ ఉన్నట్టయితే అక్కడ సేల్ చేయొచ్చు. ఓన్లీ రేర్ కాయిన్స్ మాత్రమే అక్కడ తీసుకుంటారు. చిన్న చిన్న కాయిన్స్ అన్ని తీసుకెళ్తే వాళ్ళ దగ్గర ఉంటాయి. సో ఏం ప్రయోజనం ఉండదు. అలాగే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేది ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా కాయిన్స్ గురించి, నోట్స్ గురించి, తర్వాత డిఫరెంట్ మింటేజెస్ గురించి, గవర్నర్స్ గురించి, డిఫరెంట్ నోట్స్ గురించి, వీటన్నిటి గురించి మీకు అక్కడికి వెళ్తే తెలుస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళి అటెండ్ అవ్వండి. ఎవరైతే మనకి సౌత్లో మోస్ట్లీ మనకి చెన్నై, బెంగళూరు, తర్వాత హైదరాబాద్లో తక్కువ, విజయవాడలో కూడా ఒకటి జరుగుతుంది. సో నేను నెక్స్ట్ ఈవెంట్స్ ఉంటే అప్డేట్ చేస్తాను. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంకా చాలా మంది ఏంటంటే కాయిన్స్ గురించి ఎందుకు వీడియోస్ చేయట్లేదు అని చెప్పి చాలా మంది క్వశ్చన్స్ వేస్తున్నారు. దానికి కూడా నేను చెప్తాను. సో ఇవి అంటే పాసిబుల్లీ న్యూ కాయిన్ రిలీజెస్ కూడా కొన్ని ఉన్నాయి. జలియన్ వాలా బాగ్ 100 రూపీస్ డినామినేషన్ కన్ఫర్మ్ అయింది, అది రిలీజ్ అవ్వచ్చు. 150 years ఆఫ్ మహాత్మా గాంధీ కాయిన్ కూడా రిలీజ్ చేయొచ్చు. విజయరాజా సింధియా 100 రూపీస్ కాయిన్ పాసిబిలిటీ, ఈ రెండు కాయిన్స్ కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. సో ఏదన్నా డిఫరెంట్ ఇయర్స్ కానీ ఏదన్నా సమ్ అకేషన్ వచ్చినప్పుడు కమరేటివ్ కాయిన్స్ కొన్ని రిలీజ్ చేస్తూ ఉంటారు ఇలాంటి ఎగ్జిబిషన్స్ లో. వాటిలో కొత్త కొత్త కాయిన్స్ అయితే రాబోతున్నాయి డిఫరెంట్ డినామినేషన్స్ లో. 150, 100 అలాంటివి మీరు వెళ్తే అక్కడ కొనుక్కోవడం కానీ లేకుంటే చూడడం కానీ చేయొచ్చు. అండ్ కొన్ని అప్కమింగ్ కమరేటివ్ కాయిన్స్ ఏవేవి ఉన్నాయి, ఎప్పుడు రిలీజ్ అవుతాయి, బుకింగ్ స్టార్ట్ అయిందా లేదా, వాటి డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఈ వీడియోలో. 150 years ఆఫ్ నేషనల్ ఆర్చివ్స్ ఆఫ్ ఇండియా రిలీజ్ డేట్ వచ్చేసి 11th మార్చ్. బుకింగ్ డేట్ 17th నవంబర్ 2000 నుంచి. అంటే కొన్ని డేట్స్ వరకు పెడతారు. ఆ టైం పీరియడ్ లోనే బుక్ చేసుకోవాలి, లేకపోతే దొరకవు అనమాట. లేకుంటే బయటకు తీసుకోవాలి, ఎవరి దగ్గర కాయిన్ కలెక్టర్స్ వాళ్ళు తీసుకుంటారు. కొన్ని స్టార్ట్ అయ్యాయి, కొన్ని ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 2019లో కొన్ని కమరేటివ్ కాయిన్స్ స్టార్ట్ అవుతాయి. కమరేటివ్ కాయిన్స్ అంటే ఇప్పుడు మహాత్మా గాంధీ ఉన్నారు అనుకోండి, ఆయన 150 years ఏదైనా కంప్లీట్ అయినా, లేకుంటే 100 years కంప్లీట్ అయినా, ఆయన బర్త్ యానివర్సిటీ కానీ, వేరే దేశానికి వెళ్ళినప్పుడు కానీ, అలాంటి అకేషన్స్ లో కాయిన్స్ రిలీజ్ చేస్తారు. ఎందుకంటే గుర్తుగా ఉండడానికి కొన్ని కమరేటివ్ కాయిన్స్ ని రిలీజ్ చేస్తారు. అలాగే కమరేటివ్ కాయిన్ ఇండెక్స్ అని చెప్పి కొన్ని చెప్పారు, అవి కూడా కొన్ని రిలీజ్ అవబోతున్నాయి. ఇవన్నీ అప్కమింగ్ ఎగ్జిబిషన్స్ లో రిలీజ్ అవుతాయి. మీరు ఎగ్జిబిషన్స్ ఇప్పుడైతే ప్రస్తుతానికి 22nd నుంచి 24th వరకు బెంగళూరులో ఎగ్జిబిషన్ అయితే ఉంది. అక్కడికి ఎవరైతే సౌత్ లో ఉన్నారో, ఇంట్రెస్టింగ్ గా ఉన్నారో వాళ్ళు అటెండ్ అవ్వండి. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండండి. ఇంకేంటంటే చాలా మంది కాయిన్స్ గురించి ఎందుకు వీడియో చేయట్లేదు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు, కామెంట్ చేస్తున్నారు. నేను ఎందుకు చేయట్లేదంటే నాకు దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బట్ ఏంటంటే కొంతమందితో ప్రాబ్లం అయింది. ప్రాబ్లం అంటే చెప్పినా వినట్లేదు, ఊరికే కాల్ చేసి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. అందుకే నేను తగ్గించేశాను. నాకు తెలిసినా కూడా నేను ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవట్లేదు. ప్రతి చిన్న కాయిన్ పెట్టి కొంతమంది కొన్ని మెసేజ్లు కానీ, తర్వాత మెయిల్స్ కానీ, కాల్స్ కానీ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సో అందుకోసమే నేను కాయిన్స్ గురించి వీడియోస్ చేయడం కొంచెం తగ్గించాను. బట్ ఎగ్జిబిషన్ గురించి చాలా మంది అడుగుతూ ఉంటారు కదా, అందుకే చాలా మంది ఇంట్రెస్ట్ గా ఉంటారు తెలుసుకోవాలని కొత్త విషయాలు. ఏ కరెన్సీ ఎట్లుంది, చాలా మంది చూడడం కూడా బయట కష్టం, దొరకవు. యాక్చువల్లీ ఏదన్నా ఎగ్జిబిషన్స్కి వెళ్తేనే తప్ప అలాంటివి చూడాలన్నా కూడా పాసిబుల్ కాదు. అన్ని ప్లేసెస్ లో అలాంటివి కుదరవు. అండ్ ఎగ్జిబిషన్స్ కూడా ఎప్పుడంటే అప్పుడు జరగవు. సో అందుకోసమే నేను ఇన్ఫర్మేషన్ చెప్దామని చెప్పి, బెంగళూరు నుంచి కూడా మన మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నారు. ఇంకా నియర్ బై ప్లేసెస్ లో ఉన్న వాళ్ళు, పక్కన ఉన్న వాళ్ళు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. నేను అడ్రస్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అలాగే నెక్స్ట్ ఈవెంట్స్ మన సౌత్ లో ఎప్పుడైనా జరిగినా కూడా నేను మన ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. కాకపోతే నేను చెప్పేది ఎప్పటికైనా ఒకటే, ఓల్డ్ కాయిన్స్ వేరు, రేర్ కాయిన్స్ వేరు. రేర్ కాయిన్స్ కు మాత్రమే వాల్యుబుల్. అన్ని ఓల్డ్ కాయిన్స్ రేర్ కాదు. చాలా మంది ఏంటంటే ఓల్డ్ కాయిన్స్ అంటే ఏదో అనుకుంటున్నారు. ఎంత ఓల్డ్ ఉంటే మాకు అంత కాస్ట్ వస్తాయి, నువ్వేం తప్పు చెప్తున్నావు, అది ఇదని.
వాళ్ళకి కొంతమందికి తెలీదు. చెప్పినా గూడా అర్థం చేసుకునే నాలెడ్జ్ లేదు. అందుకోసం కొంతమంది కోసం ఇంకా నేను అందుకే కొన్ని వీడియోస్ చేయడం గూడా చాలా తగ్గించేసాను. వీళ్ళు ఇష్టం మెయిల్స్ అయితే ఎట్లా అంటే అట్లా మెయిల్స్ పెడుతున్నారు కొంతమంది. ఇంక అవన్నీ నేను చూపియలేదు మీకు. అందుకోసమే చెప్పాను. బట్ ఇంకా హ్మ్. ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే చాలామంది కంటిన్యూయస్‌గా అడుగుతున్నారు. చేయట్లేదు కాయిన్స్ గురించి. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. నేను షేర్ చేసుకోవచ్చు. బట్ చెప్తే కొంతమంది అర్థం చేసుకోవట్లేదు. అదే ప్రాబ్లమ్ వచ్చి నేను తగ్గించేసాను వీడియోస్. మీకేదన్నా కాయిన్స్ కొనాలనుకున్నా, మీదేదైనా సేల్ చేయాలనుకున్నా ఎగ్జిబిషన్ అయితే బెస్ట్ ప్లేసు. చాలామంది మెయిల్స్ చేస్తున్నారు. మా దగ్గర రేర్ కాయిన్స్ నిజంగా మీ దగ్గర అంత రేర్ కాయిన్స్ ఉంటే ఎగ్జిబిషన్స్‌కెళ్ళండి. అక్కడ చాలా పెద్ద పెద్ద కలెక్టర్స్, పెద్ద పెద్ద లైసెన్స్ హోల్డర్స్ వాళ్ళు చూస్తేనే చెప్తారు ఇది ఒరిజినలా కాదా అని జెప్పి. నాకు మెయిల్స్ పెట్టి నన్ను నువ్వు అది జెప్తున్నావు, ఇది జెప్తున్నావు అనడం కన్నా మీరు నిజంగా మీకంత కాన్ఫిడెన్స్ ఉంటే మీ దగ్గరున్నవి నిజంగా రేర్ కాయిన్స్, ఓల్డ్ ఏన్షియంట్ కాయిన్స్ మొఘల్ గాని, బ్రిటిష్ గాని తర్వాత ఇండియన్ కాయిన్స్‌లో ది మోస్ట్ రేర్ కాయిన్స్ మీ దగ్గర ఉన్నట్టుంటే తప్పకుండా అటెండ్ అవ్వండి. ఎగ్జిబిషన్స్‌కి అటెండ్ అవుతే వాళ్ళు చూడగానే చెప్తారు ఇది ఒరిజినలా కాదా అని జెప్పి. సో 20 ఇయర్స్, 30 ఇయర్స్, 40 ఇయర్స్ నుంచి కలెక్ట్ చేసే కాయిన్ కలెక్టర్స్ అందరూ అక్కడకొస్తారు. డిస్‌ప్లే చేస్తారు వాళ్ళ దగ్గరున్నవి. మీకెవరికైనా నిజంగా అంటే రేర్ కలెక్షన్ ఉండి మీరు కూడా స్టాల్ బుక్ చేసుకోవాలన్నా అక్కడ స్టాల్ బుక్ చేసుకోవచ్చు. వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఒక కాంటాక్ట్ నంబర్ కూడా ఇచ్చారు. తప్పకుండా అటెండ్ అవ్వండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటదో కొంతమంది నాకు కాల్ చేసి కూడా అడిగేవాళ్ళు. అంటే ఎగ్జిబిషన్స్ ఎక్కడన్నా ఉంటే పోస్ట్ చేయండి మేము వెళ్తాం అని చెప్పి. అందుకోసమే నేను వీడియో చేస్తున్నాను. సో, మీ అందరికి హెల్ప్‌ఫుల్ అవ్వాలి. నేను చేస్తాను ఇంకా కొన్ని కాయిన్స్ గురించి వీడియోస్ చేయకుండా ఏమి ఉండను. చేస్తాను. బట్ కొంచెం టైం పడతది. సో, కొంత గ్రూప్ ఆఫ్ పీపుల్ కోసం కొంచెం లేట్ చేస్తున్నాను నేను. సో, మన ఛానెల్‌ని ఫాలో అవుతుండండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే మన ఛానెల్‌లో వస్తూ ఉంటాయి. థాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.